जी। అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మనం సెకండ్ లెవెల్ కొన్ని తజ్వీద్ నియమాల్ని రివైజ్ చేసుకుందాము. ఆ, మద్ నియమాలు అంతకుముందు కూడా మనం చదువుకున్నాము. ఇంకోసారి మీరు కావాలంటే ఇది రిపీట్ అవుతుంది, రివిజన్ అవుతుంది యాక్చువల్గా. ఇది దీంట్లో ఆ, మనం చదువుకున్న మద్ నియమాలు. ఇది సగీరా నియమము. సగీరా నియమము అంటే స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. కనబడుతుంది అల్హమ్దులిల్లా. ఓకే. సగీరా నియమము అంటే ఇప్పుడు మద్ అంటే మామూలుగా ఏమిటి? పొడిగించటం. ఆ, దాన్ని దీర్ఘం తీసి చదవటం. మన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అరబీలో? అలా దీర్ఘం తీసే చదివే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? రెండు హరకాతుల దీర్ఘాలు ఉన్నాయి, నాలుగు హరకాతుల దీర్ఘాలు ఉన్నాయి, ఆరు హరకాతుల దీర్ఘాలు ఉన్నాయి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మన ముందు? మూడు స్టెప్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి మనకు ఆ యొక్క ఫార్మాట్లో కరెక్ట్గా వచ్చినట్లయితే, షరతులన్నీ పూర్తయితే అక్కడ మనం రెండు హరకాతుల దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఆ, అలాగే కొన్ని చోట్ల నాలుగు లేదా ఐదు హరకాతుల దీర్ఘం తీయవలసి ఉంటుంది దాని షరతులు పూర్తయితే. మరి కొన్ని చోట్ల ఆరు లేదా ఏడు హరకాతుల దీర్ఘం తీయవలసి ఉంటుంది, అది కూడా దాని యొక్క షరతులు పూర్తయితే. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు? మొత్తం మన మన దీర్ఘం జీ. తీసే హరకాతులు మన మ్, ఆ, తజ్వీద్లో దీర్ఘం తీయవలసిన ఎన్ని స్టెప్లు ఉన్నాయి దీర్ఘం తీయటానికి? ఆరు ఆరు రెండు స్టెప్పులు. హరకతులు, నాలుగు హరకతులు, ఆరు హరకతులు, మూడు స్టెప్లు ఉన్నాయి. మూడు స్టెప్స్ ఉన్నాయి. ఈ మాట మన మధ్యన క్లియర్గా ఉండాలి కాన్సెప్ట్లో. ఆ, ఫథా కస్రా దమ్మా అంటే జబర్ జేర్ పేష్ ఉంటే దీర్ఘం తీస్తామా? తీయము. ఏం కేవలం దాన్ని చదువుతాం మనం. ఫథా ఉంటే ఆ శబ్దం తీస్తాము, కస్రా ఉంటే ఈ శబ్దం తీస్తాము, దమ్మా ఉంటే ఊ శబ్దం తీస్తాము. అంతటితో అది అయిపోతుంది. దానికి మరి దీర్ఘం తీసే ఆ యొక్క అవకాశం అక్కడ లేదు. ఫథా ఉంటే దీర్ఘం తీయము, కస్రా ఉంటే దీర్ఘం తీయము, దమ్మా ఉంటే దీర్ఘం తీయము. మరి ఇది జీరో అన్నమాట. దీర్ఘం లేకుండా మనం చదవాల్సిన సమయం అది. మరి దీర్ఘం తీయాలి అంటే ఆ, తెలుగులో ఇంగ్లీష్లో కేవలం రెండు రెట్లు మాత్రమే దీర్ఘం తీసే ఆ, అవకాశం ఉంది. మన ఇంగ్లీష్లో ఏ అనేది రెండు సార్లు వస్తే దాన్ని దీర్ఘం తీస్తాం. మరి తెలుగులో దీర్ఘం కనుక వస్తే అక్షరం పైన దాన్ని రెండు హరకాతులు దీర్ఘం తీసి చదువుతాము. అలాగే గుడి దీర్ఘం వస్తే రెండు హరకాతులు, రెండు వంతులు దీర్ఘం తీసి చదువుతాం, కొంచెం ఎక్కువగా లాగుతాం అన్నమాట. మరి అలాగే ఆ, ఆ, కొమ్ము దీర్ఘం వస్తే దాన్ని రెండు హరకాతులు దీర్ఘం తీసి చదువుతాము. మరి ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకు దీర్ఘం తీయటానికి? ఇక్కడ మనకు కేవలం ఒకే అవకాశం ఉంది, మామూలుగా చదవటం లేదా రెండు హరకాతులు దీర్ఘం తీయటం. దానికి మించి ఏదన్నా అవకాశం ఉందా ఇక్కడ దీర్ఘం తీయటానికి? లేదు. అర్థమైందా? అర్థమైంది. ఓకే. అర్థమైంది సార్, అల్హమ్దులిల్లా. ఆ, అంటే ఇప్పుడు బేసిక్ నుంచి వెళ్తున్నాం మనం. బేసిక్లో ఫస్ట్ స్టెప్ ఏమిటి? హరకాత్ చదవటం. హరకాత్లో మనం ఫథా కస్రా దమ్మా ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం చదువుతున్నాం. అది ఫథా కస్రా దమ్మా చదువుతున్నప్పుడు ఎలాంటి దీర్ఘము తీయటం లేదు. ఓకే. ఓకేనా? ఓకే సార్. దీని తర్వాత ఓకే. మిగతా భాషల్లో లేని విధంగా అరబీ భాషలో రెండు హరకాతులు, నాలుగు హరకాతులు, ఆరు హరకాతులు, మూడు దశలలో దీర్ఘం తీసే అవకాశము అరబీ భాషలో ఉంది. తెలుగులో అలా ఉందా? లేదు. ఇంగ్లీష్లో ఉందా? లేదండి. లేదు. వేరే భాషలో ఉందా? లేదు. అలా ఉంటే రెండు హరకాతుల కంటే ఎక్కువ దీర్ఘం తీసేటట్టయితే తెలుగులో తీస్తారు కూడా అలాగా. దాన్ని ఏమంటారు అక్కడ? దీర్ఘంలో రాదు అది, రాగాల్లో వస్తుంది. అవును. రాగం వస్తుంది. అవునండి. రాగం, రాగాలు ఉన్నాయి కదా, వేరు వేరు రాగాలు ఉన్నాయి సంగీతంలో. అది రాగం తీయటం అంటారు కానీ దీర్ఘం తీయటం అనరు, రెండు గంటే ఎక్కువ. ఆ, ఆట అంతవరకు పర్లేదు, రెండు హరకతులు దీర్ఘం తీస్తుంది. ఆట అని లాంగ్గా తీసారంటే అది ఏదో ఒక రాగంలోకి వచ్చేస్తుంది. అవునా? ఉమ్. ఈలా, అవునండి. అవును. ఈలా అంటే
అది దీర్ఘం కాదు, అది రాగంలోకి వచ్చేస్తుంది. కానీ అరబీ భాషలో ఈ 2 హర్కాతులు కానీ 4 హర్కాతులు కానీ 6 హర్కాతులు కానీ దీర్ఘం తీయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఎందుకని మనం అరబీ భాషలో 2, 4, 6 హర్కాతుల దీర్ఘం తీయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, మనం ఖురాన్ నేర్చుకున్నది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే ఆయన చదివేవారో ఆ విధంగానే చదవటానికి మనకు తజ్వీద్ రూల్స్ యొక్క అవసరము ఏర్పడింది ఖురాన్ చదివేందుకు. మరి అరబ్ వాళ్లకు ఆ రూల్స్ యొక్క అవసరము కలిగిందా? లేదు. ఎందుకంటే వాళ్ళకు బై డిఫాల్ట్ తెలుసు. అందుకనే వాళ్లకు రూల్స్ చదవకుండానే, కాయిదా నూరానియా చదవకుండానే ఏది ఎలా చదవాలో వాళ్ళు వాళ్ళ మాతృభాష కాబట్టి ఆ విధంగానే చదివేవాళ్ళు. కానీ ఇస్లామియా సామ్రాజ్యం అరబ్ దేశాల నుంచి బయటకు, అరబ్ ప్రాంతాల నుండి బయటికి వ్యాపించినప్పుడు అక్కడి ప్రజలకు అరబీ భాష వారి మాతృభాష కాకపోవటం వలన ఖురాన్ చదవటంలో తప్పులు చేయటం అనేది గమనించారు. ఉమర్ రజాలతాలను లేకపోతే ఉస్మాన్ రజాలతాలను కాలంలో జరిగింది ఇది. ఆ సమయంలో పండితులు కూర్చుని ఇలా కాదు, మేము వీరికి ముందు అరబీ భాషలో కొన్ని ఖురాన్ చదవటానికి అవసరమైన నియమాలన్నీ నేర్పించాలి అని చెప్పి ఆ కాలంలో ఇవన్నీ వచ్చినాయి అనమాట. హరకాత్ కానీ ఈ యొక్క మత్ చిహ్నాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. దీని పర్పస్ ఏమిటి, ఉద్దేశం ఏమిటి? మనం ఖురాన్ చదవటంలో తప్పు లేకుండా చదవాలి. ఈ తజ్వీద్ నియమాలు నేర్చుకోవటం వలన ప్రపంచంలో ఏ మూల ఉన్న ముస్లిం అయినా సరే ఖురాన్ చదువుతున్నప్పుడు అతను ఫలానా ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఇలా చదువుతున్నాడు అనే అవకాశమే లేదు. ఎవరు చదివినా ఖురాన్ని ఎలా చదవాలో కరెక్ట్గా అలాగే చదువుతారు. ఆ కాలంలో 7 రకాల ఖురాన్ పారాయణం యొక్క పద్ధతులను అప్రూవ్ చేశారు. ఖురైష్ డైలెక్ట్స్ అంటారు. ఖురైష్ వాళ్ళు చదివే విధానము అక్కడున్న ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాలు, అరబ్ ప్రాంతాల్లో ఉన్నదాన్ని 7 విధాలుగా ఖురాన్ చదివి, 7 విధాల్లో ఏ విధంగా చదివినా ఖురాన్ అది కరెక్టే అని చెప్పి అప్రూవ్ చేసుకున్నారు పండితులు. మనం ఎక్కువగా చదివేది కాయిదా నూరానియా బేస్ మీద మన వైపు ఏదైతే ప్రాచుర్యంలో ఉందో అదే పద్ధతిలో మనం చదువుతాము. ఆఫ్రికన్ కంట్రీస్ కొంచెం వేరుగా చదువుతారు. అలాగే యమన్లో వాళ్ళు కూడా కొంచెం వేరుగా చదువుతారు. ఇవన్నీ అప్రూవ్డ్ 7 డైలెక్ట్స్లోనే ఉన్నాయి. 7 కంటే వేరేలేమీ లేవు. మరి ఇది కరెక్ట్గా మనం ఖురాన్ని ఎలాంటి తప్పులు లేకుండా చదవాలి అంటే మనకు కాయిదా నూరానియా యొక్క అవసరము ఏర్పడుతుంది. మరి కాయిదా నూరానియాలో మనం ఏమేమి నేర్చుకుంటున్నాము? దీర్ఘాలు ఒకటి నేర్చుకుంటాం. మొత్తం కాయిదా నూరానియా అంటే తజ్వీద్ నియమాలు 100% ఉన్న ఒక సబ్జెక్ట్ అని తీసుకుంటే దాంట్లో దాదాపు 40% దీర్ఘాలు ఉన్నాయి. ప్రతి ఆయత్లో, ప్రతి లైన్లో మీకు ఎక్కువగా దీర్ఘాలు కనపడుతూనే ఉంటాయి. ప్రతి లైన్లో కనపడతాయి దీర్ఘాలు. అది 2 హర్కాతులు కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, ఏదో ఒక దీర్ఘం వస్తూనే ఉంటుంది. మరి దీని తర్వాత ఒక పెద్ద భాగం ఇది. అంటే తజ్వీద్లో, తజ్వీద్ నియమాలలో ఒక పెద్ద భాగం ఏమిటి? దీర్ఘం తీయటం. మా అహకామ్ అల్ మద్. ఆ, దీంట్లో వేరువేరు సందర్భాల్లో మనం ఎలా దీర్ఘం తీయాలి అనేది నేర్చుకుంటాము. రెండో పెద్ద భాగం ఏమిటి అంటే మీమ్ సాకిన్ రూల్స్, తన్వీన్ నూనె సాకిన్ యొక్క రూల్స్. ఇవి మీమ్ సాకిన్ వచ్చినప్పుడు ఏ విధంగా మీమ్ శబ్దాన్ని పలకాలి, నూన్ సాకిన్ వచ్చినప్పుడు లేదా తన్వీన్ వచ్చినప్పుడు నూన్ శబ్దాన్ని ఏ విధంగా పలకాలి అనేది ఇది రెండో పెద్ద భాగం. ఈ 2 పెద్ద భాగాలు మీరు నేర్చుకుంటే దాదాపు 70-80% మీరు నేర్చుకున్నట్టే. మిగతా దాంట్లో ఆమ్, ఇంకా ఆమ్, హురూఫ్ షంసియా, కమరియా, తర్వాత హంజతుల్ వసల్, ఆ, కమ కల్కల, ఇవన్నీ వస్తాయి అన్నమాట. శ్రద్ధ ఉన్నప్పుడు ఎలా చదవాలి, మిగతా నియమాలన్నీ వస్తాయి. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్లో రబ్బా సిలబస్లో మీ ముందు ఉన్నది ఏమిటి అంటే అది ఒక మామూలు మనిషి ఖురాన్ చదువుకోవటానికి ఎంత అవసరమో అంత నాలెడ్జ్, మరీ ఎక్కువ పాండిత్యం లెవెల్కి తీసుకెళ్ళదు ఇది. తప్పులు లేకుండా మీకు చదవటానికి ఏదైతే అవసరమో అంత మాత్రం ఇక్కడ బోధించబడుతుంది సెకండ్ లెవెల్లో. ఇదే సబ్జెక్టు 5th లెవెల్లో కూడా ఉంది. 5th లెవెల్లో ఇంకా కొంచెం మీరు డీప్గా చదువుకుంటారు. కాబట్టి మన ముందు ఎన్ని రకాల మద్లు ఉన్నాయి, దీర్ఘాలు ఎన్ని ఉన్నాయి మన ముందు? 3 రకాలు. 3 రకాలు ఉన్నాయి. మూడు రకాలు. ఏమేమిటవి? 2 హర్కాతులు, 4 హర్కాతులు, 6 హర్కాతులు. 2 హర్కాతులు, 4 హర్కాతులు, 6 హర్కాతులు. ముందు మనం ఈరోజు 2 హర్కాతుల మధ్య ఎప్పుడు తీయాలి అనేది
చూద్దాం. రెండు హరకాతుల మద్ తీయటానికి మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. రెండు రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. ఒక మార్గం ఏమిటి అంటే ఇది మీరు స్క్రీన్ చేంజ్ చేశాను, కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. కనబడుతుంది మేడం మీరు. ఓకే. దీంట్లో మొదటి దాంట్లో రెండు హరకాతుల మద్ ఏమిటి అని చూసినట్లయితే మీరు మ్, ఇది ఇంగ్లీష్లో ఉన్నట్టుంది. రెండు హరకాతుల మధ్యలో మొదటి ఆ, పద్ధతి ఏమిటి మనం మొదటి తీయటానికి అంటే అది ఆ, సగీరా అక్షరము ఉండటం. సగీరా అక్షరం ఉండటంలో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సగీరా అక్షరం వచ్చినప్పుడు జబర్ ఉంది, తర్వాత సగీరా అక్షరం కూడా ఉంది. ఇది అరబ్ కంట్రీస్లో ప్రింట్ అయిన దీంట్లో మీకు ఇలా కనబడుతుంది. అంటే అరబ్ కంట్రీస్లో ఎక్కడైనా సరే ప్రింట్ అయిన మీకు ముసఫ్ ఖురాన్ దొరికినట్లయితే, మీ చేతిలోకి వచ్చినట్లయితే దాంట్లో సగీరా రూల్లో ఫథా, కస్రా, దమ్మా ఈ మూడు ఉంటాయి. దాంతోపాటు జంటగా చిన్న అలీఫ్ కానీ, చిన్న యా కానీ, చిన్న వావ్ కానీ ఉంటుంది. అర్థమైందా? అర్థంలేదు సార్. ఓకే. అదే మరి ఇండియా యొక్క ప్రింట్లో అలా ఉంటుందా? అలా ఉండదు. ఇండియా యొక్క ప్రింట్లో ఏముంటుంది? డైరెక్ట్గా అలీఫ్ ఉంటుంది. అంటే అలీఫ్ సగీరా ఉంటుంది. డైరెక్ట్గా వావ్ సగీరా ఉంటుంది. డైరెక్ట్గా యా సగీరా ఉంటుంది. అంటే ఆమ్, అది అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా బదులు డైరెక్ట్గా మనకు అక్కడ ఖడా జబర్, ఖడా జేర్, ఉల్టా పేష్ ఈ మూడు అదే ఉంటాయి ఉల్టా అక్కడ. పేజ్. ఆ, దాంతో మరి ఫథా, కస్రా, దమ్మ అంటే ఆ, ఉంటాయా అక్కడ? ఉండవు. ఫథా, కస్రా, దమ్మ అనేది మీకు కనపడదు. ఇండియన్ ప్రింట్లో మీకు కనపడదు. కానీ సౌదీ ప్రింట్లో లేదా అరబ్ కంట్రీస్లో కానీ ఎక్కడన్నా వేరే ప్రపంచంలో కానీ ప్రింట్ అయిన పుస్తకం చూసినట్లయితే మీరు ఇక్కడ ఫథా, కస్రా, దమ్మ అనేది చూస్తారు. దాంతోపాటు అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా కూడా చూస్తారు. ఇది తేడా. సరేనా? మరి మీ ఓకే ముందు సార్. కనబడుతున్నది ఇది మొదటి మార్గంలో మనం దీర్ఘం తీయటానికి అవసరమైన ఆ, సగీరా రూల్ అన్నమాట. సగీరా రూల్లో ఇక్కడ ఇక్కడ రాసింది చూడండి. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా మూడు సార్. మన ముందు కనబడుతున్నాయి. అలిఫ్ సగీరా ఉన్నప్పుడు ఇది రెండు హరకాతుల దీర్ఘము తీయాలి. మరి ఇండియన్ ప్రింట్లో చూస్తే ఇప్పుడు మీ ముందు ఏమి కనబడుతుంది? ఇక్కడ బా జబర్ కనబడుతుందా? ఫథా కనబడుతుందా? బా ఫతా అలిఫ్ సగీరా. ఫతా కనబడుతుంది, అలీఫ్ సగీరా కనబడుతుంది. ఇక్కడ చివరి లైన్లో చూస్తే కసరా కనబడుతుంది, యా సగీరా కనబడుతుంది. ఇక్కడ యా దమ్మా సగీరా. కనబడుతుంది, వావ్ సగీరా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి? రెండు హర్కత్. రెండు రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. ఇది ఈ ఈ విధంగా ఈ ఫార్మాట్లో మీకు ఎక్కడ కనబడుతుంది? ఇది గల్ఫ్ కంట్రీస్లోను ప్రపంచంలో వేరే ప్రాంతాల్లో ప్రింట్ అయిన ఖురాన్లో ఈ విధంగా కనబడుతుంది. మరి ఇండియాలో ప్రింట్ అయిన ఖురాన్లో ఎలా కనబడుతుంది? పైన ఇది చిన్న గీత ఉంది కదా, ఇక్కడ జబర్ కనబడుతుంది మీకు? కనబడుతుందండి. కనబడట్లేదు. కనిపిస్తుంది. జబర్ జబర్ లేకుండా అది ఆ, జబర్ కాదు, అది ఖడా, అది ఖడా జబర్. ఖడా జబర్ అంటారు. దీన్ని ఖడా జబర్ అంటారు. దీంతో ఉమ్. పాటు జబర్ ఉండదు. ఇక్కడ కూడా ఖడా జబరే. ఇది ఫతా. ఇది కూడా ఖడా జబరే, అవునా? అలిఫ్ సగీరా ఆ, అనేది ఇక్కడ చిన్న అలిఫ్ అలిఫ్ ఉంది సగీరా కదా, అంటే ఇది ఖడా జబరే. కానీ దీంతో పాటు జబర్ కూడా ఉంది. ఆ, కానీ ఇండియన్ ప్రింట్లో ఏముంది? ఇక్కడ మన మన చుట్టుపక్కల దేశాలు, ఇండియా చుట్టుపక్కల దేశాల్లో ప్రింట్ అయిన ఖురాన్లో కేవలం ఖడా జబర్ మాత్రమే ఉంటుంది. ఖడా జబర్ అంటే చిన్న అలీఫ్. మరి ఖడా జేర్ అంటే ఇక్కడ మన అరబ్ కంట్రీస్లో ఎలా ఉండింది? కస్రా ఉండి, జేర్ ఉండి, యాసగిరా ఉండింది. మరి ఇక్కడ కస్రా లేదు, యాసగిరా కూడా లేదు. మరి ఉన్నదేమిటి? చిన్న అలీఫ్ ఉంది. దీన్ని ఖడా జేర్ ఉమ్. అంటారు. ఆ విధంగా ఇక్కడ ఉల్టా పేష్ అంటే దొమ్మా తర్వాత, పేష్ తర్వాత చిన్న వావు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉంటే, ఇండియాలో మాత్రం ఇండియా చుట్టుపక్కల దేశాల్లో మాత్రం ఉల్టా పేష్ ఉంటుంది. ఉల్టా పేష్ అంటే దీన్ని వావ్ సగీరగా తీసుకోవాలి. ఈ ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మన ఇండియాలో ఖురాన్ మీ చేతిలోకి వచ్చినా, వేరే ప్రాంతాల్లో ప్రింట్ అయిన ఖురాన్ మీ చేతిలోకి వచ్చినా మీరు ఇక్కడ చదవటంలో మీకు తేలికైపోతుంది. మీ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు. ఖడా జబర్ అంటే ఏమిటి అనేది మీకు తెలుసు. ఆ, అలిఫ్ సగీరా అంటే ఏమిటో తెలుసు. ఖడా జేర్ ఏమిటో తెలుసు. యా సగీరా ఏమిటో తెలుసు.
ఖడా ఉల్టా పేష్ తెలుసు, ఇంకా వావ్ పేజ్ సగీరా కూడా తెలుసు. వాల్ కాబట్టి సగీరా అవును. ఈ రెండు రెండు ఏమిటి తేడా ఏమిటి రెండింట్లో? మన ప్రదేశాల్లో ప్రింటింగ్ కోసం అలా వాడుకున్నారే కానీ వేరే ఏమీ తేడా లేదు. అప్లికేషన్ ఒకటే. రెండిట్లో కూడా మనం రెండు హరకాతులు మాత్రమే దీర్ఘం తీయాలి. ఓకేనా? ఓకే సార్. మనం ఏం ఓకే చదువుకుంటున్నాం సార్. ఈరోజు? రెండు హరకాతుల దీర్ఘం ఏ ఏ విధాల్లో తీయవచ్చు, ఏ ఏ పద్ధతుల్లో రెండు హరకాతులు మనం తీయవలసి ఉంటుంది. మొదటి విషయం ఏమిటి? సగీరా వచ్చినప్పుడు ఖడా జబర్, ఖడా జేర్, ఉల్టా పేష్ లేదా అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా వచ్చినప్పుడు వావ్ ఎన్ని సగీరా హరకాతులు దీర్ఘం తీయాలి? రెండు హరకాతుల రెండు దీర్ఘం హర్కత్. తీయాలి. ఇది ఒక పద్ధతి. ఇది చదవాల్సిన అవసరం ఉందా? ఇది ఆల్రెడీ చదివామండి. లేదు. చదివాం కాబట్టి మీ కాన్సెప్ట్ ఇది క్లియర్ అయిపోవాలి. కాన్సెప్ట్ ఏమిటి ఓకే ఇప్పుడు? క్లియర్. ఆ, మనం ఇది మీరు ఇప్పుడు చదవాలంటే మీరు నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను, మీరు చదవండి. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఇది మీకు మళ్ళీ రివిజన్ క్లాస్లో మీకు కాన్సెప్ట్ క్లియర్ చేస్తున్నాను. అవును. అవును, అవును. ఓకేనా? చదవాల్సిన అవసరం లేదు కదా? ఓకే. అవసరం అవసరం లేదు. లేదు. ఓకే. ఈ రెండు హరకత్ దీర్ఘం తీయాలి, రెండు అర్థమైంది. హరకాతులు బట్ దీర్ఘం తీయాలి. ఉదాహరణకి ఇక్కడ ఆ, యా మీద అలిఫ్ సగీరా ఉంది, సీన్ మీద ఫథా ఉండి అలిఫ్ సగీరా ఉంది. ఈ అలిఫ్ సగీరా తన సపోర్ట్గా యా అక్షరాన్ని తీసుకుంటుంది. యాని మనం చదువుతామా? యా మనం చదవం. సీన్ ఫథా అలిఫ్ సైలెంట్. సగీరా సా సా హరకాతులు. ఇక్కడ హా కస్రా యా సగీరా హీ, ఈ వావ్ హా దమ్మ వావ్ సగీరా హూ, సగీరా హూ గైన్ ఫథా అలిఫ్ సగీరా గా, సగీరా వా లాం ఫథా అలిఫ్ సగీరా లా. లా ఇక్కడ హంజా దమ్మ వావ్ సగీరా లా ఊ ఊ. ఇవన్నిట్లో మనం రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. ఇది రెండు హరకాతుల దీర్ఘం తీయటంలో మొదటి పద్ధతి సగీరా అక్షరము. సరేనా? ఓకే. ఓకే సార్. రెండు హరకాతుల దీర్ఘంలో రెండో పద్ధతి ఏమిటి? రెండో రెండో విషయం ఏమిటి అంటే అక్కడ చిన్న అలీఫ్ బదులు, చిన్న యా బదులు, చిన్న వావ్ బదులు నార్మల్ సైజులో ఉన్న అలీఫ్, నార్మల్ సైజులో ఉన్న యా సుకూన్, నార్మల్ సైజులో ఉన్న వావ్ సుకూన్ ఇలా వచ్చినప్పుడు కూడా మనం రెండు హరకాతుల దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఇక్కడ ఫథాతో పాటు అలీఫ్ వచ్చింది, కస్రాతో పాటు యా సుకూన్ వచ్చింది, దమ్మాతో పాటు వావ్ సుకూన్ వచ్చింది. ఇవేమిటి? మూడు కూడా జంటలు. ఏ జంటలు ఇవి? మద్ జంటలు, దీర్ఘం యొక్క జంటలు మంచి అన్నమాట. గంటలు. ఈ కాంబినేషన్లో ఈ ఈ విధంగా మీ ముందు కనపడినప్పుడు దీన్ని ఖచ్చితంగా కనీసం రెండు హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఈ మూడిట్లో ఏం మారుతుంది ఇక్కడ? ఫథా ఉన్నప్పుడు దీని జంట అక్షరం ఏమిటి? అలీఫ్. కస్రా అలీఫ్ ఉన్నప్పుడు దీని జంట అక్షరం ఏమిటి? యా యా సుకూన్. యా దమ్మా ఉన్నప్పుడు దీని యా జంట సుకూన్ అక్షరం ఏమిటి? వావ్ సుకూన్. వావ్ సుకూన్. దీని నుంచి మనము ఒక ఫార్ములాని తయారు చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ఏమిటి? మొట్టమొదట అరబీ అక్షరం పైన ఫథా కానీ, కస్రా కానీ, దమ్మా కానీ ఉండాలి. మనం ఫార్ములా తయారు చేస్తున్నాం ఇప్పుడు. సరేనా? ఓకే. 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 అది అరబీ అక్షరం ఉండాలి. అరబీ అక్షరం ఉంటేనే మనం దీన్ని మనం చదవగలుగుతాం. అరబీ అక్షరం ఉండాలి మొదట. తర్వాత అక్షరం పైన హరకాత్ ఉండాలి. హరకాత్ అంటే ఏమిటి? ఫథా కానీ, కస్రా కానీ, దమ్మా కానీ. దమ్మా గాని మరి ఫతతేన్ ఉండొచ్చా? అవసరం ఉండకూడదు. ఉండకూడదు. కస్రతేన్ ఉండొచ్చా? ఉండకూడదు. ఉండకూడదు. దమ్మతేన్ ఉండొచ్చా? అవసరం ఉండకూడదు. ఉండకూడదు. అంటే తన్వీన్ అనేది దీర్ఘం కోసం వాడలేము. అక్షరం పైన అవును. ఫథతేన్ కానీ, కసరతేన్ కానీ, దమ్మతేన్ కానీ, అంటే దో జబర్, దో దో జేర్, దో పేష్ ఉంటే దో పేష్. దాన్ని మనం దీర్ఘంగా వాడటానికి అవి పనికిరావు. అది ఒప్పుకోవు. ఇది మొదటి మెట్టు. అంటే అరబీ అక్షరం ఉండాలి. అక్షరం పైన ఈ మూడిట్లో ఒక హరకాత్ మాత్రమే ఉండాలి. ఫథా ఉంటే కరెక్టే, అది దీర్ఘమయ్యే అవకాశం ఉంది. కస్రా ఉంటే దీర్ఘమయ్యే అవకాశం ఉంది. దమ్మా ఉంటే దీర్ఘమయ్యే అవకాశం ఉంది. అంతటితో మనం దీర్ఘం తీసేస్తామా? లేదు. లేదు. అది జస్ట్ మనం చదువుతాము. ఫథా ఉంటే బా ఫథా అవును. బా, జీమ్ ఫథా జా, సీన్ ఫథా సా, నూన్ ఫథా నా. ఈ విధంగా కేవలం అక్కడ మనం అక్షరాన్ని మనం చదువుతున్నాము. హరకత్ అనేది అక్షరానికి శబ్దాన్ని ఇస్తుంది. దీర్ఘం తీయాలి అంటే ఒక ఎక్స్ట్రా
విషయం కావాలి. అదేమిటి? ఉమ్. మద్ అక్షరము. మద్ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ రాశాను చూడండి. హురూఫల్ మద్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవేమిటి? 3. అలీఫ్, యా అలిఫ్, సుకూన్, యా వావ్ సుకున్, సుకూన్. వావ్ సుకున్. ఇలాగే గుర్తుపెట్టుకోండి. అలిఫ్ సుకూన్ అనవద్దు. యా సుకూన్ తప్పనిసరిగా సుకూన్తో పాటు చెప్పాలి. సుకూన్ అంటే జజం. వావ్ సుకూన్ కూడా వావ్ సుకూన్ అనే చెప్పాలి. వావ్ జజం అని చెప్పినా వావ్ సుకూన్ చెప్పినా పర్లేదు. కానీ 2 అక్షరాల మీద మీరు సుకూన్ లేదా జజం చెబుతున్నారు. ఒక అక్షరము ఏమీ జజం సుకూన్ చెప్పకుండానే చెబుతున్నారు. సరేనా? అలీఫ్, యా అవును. సుకూన్, వావ్ సుకూన్. ఇది ఇలా పైన సున్నా ఉండొచ్చు, గుండు సున్నా, ఇక్కడ గుండు సున్నా ఉండొచ్చు, లేదా అవి లేకుండా కేవలం యా అక్షరము లేదా వావ్ అక్షరం ఉన్నా కూడా దీన్ని యా సుకూన్, వావ్ సుకూన్ గానే తీసుకోవాలి. కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలని చాలా స్లోగా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. సరేనా? మనకు ఫథా, క్లియర్గా అర్థమైంది. ఉంది. కస్రా, దమ్మాతో పాటు దాని జంట అక్షరము. ఫథా ఉంటే దాని జంట ఏమిటి? అలీఫ్. కస్రా ఉంటే దాని అలిఫ్, జంట ఏమిటి? యా సుకూన్. యా సుకున్, దమ్మా ఉంటే దాని జంట ఏమిటి? వావ్ వావ్ సుకున్. వావ్ సుకూన్. సుకూన్. ఈ విధంగా ఈ జంట అక్షరాలు వచ్చినప్పుడు అలీఫ్, ఫథాతో అలీఫ్ ఉంటే దాన్ని పేరు అలీఫ్ మద్ అంటారు. అలీఫ్ మద్ అనే పేరు ఎక్కడి నుంచి తీసాం మనం? అలీఫ్ అక్షరం నుండి తీసాం. సరేనా? ఫథా నుంచి కాదు, జబర్ నుంచి కాదు ఈ పేరు వచ్చింది. ఈ పేరు దేని నుంచి వచ్చింది? మద్ అక్షరం నుండి వచ్చింది. కస్రాతో యా సుకూన్ ఉన్నప్పుడు యా సుకూన్ అనే అక్షరం నుండి యా మద్ అని చెప్తున్నాము. దమ్మాతో పాటు వావ్ సుకూన్ ఉన్నప్పుడు వావ్ సుకూన్ ఉండటం వలన దీని పేరు వావ్ మద్ అయింది. అంటే ఇక్కడ అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మద్ అక్షరాల నుండి వచ్చినాయి, హరకాత్ నుంచి కాదు. సరేనా? ఓకే ఇక్కడ సార్. మీరు చూస్తే అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ 3 క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ ఏ అక్షరం రావచ్చు? మన దగ్గర మొత్తం అరబీలో 28 అక్షరాలు ఉన్నాయి. 28 అక్షరాల్లో ఏదైనా రావచ్చు. 28 అక్షరాలలో ఏ అక్షరం వచ్చినా సరే ఇది అలీఫ్ మద్ అవుతుంది. 28 అక్షరాలలో ఏ అక్షరం వచ్చినా యా మద్ అవుతుంది. 28 అక్షరాలలో ఏ అక్షరం వచ్చినా వావ్ మద్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ బాగా జంటను బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫథా తర్వాత యా సుకూన్ రావచ్చా? రాకూడదు. జట్లో రాకూడదు. ఫథా తర్వాత వావ్ సుకూన్ రావచ్చా? రాకూడదు. రాకూడదు. ఫథా తర్వాత అలీఫ్ ఉంటేనే అలీఫ్ అలిఫ్ మద్ రావాలి. అవుతుంది. 2 హరకాతుల దీర్ఘం తీస్తాము. అలాగే కస్రా తర్వాత అలీఫ్ రావచ్చా? రాకూడదు. మధ్యలో రాదు. కస్రా తర్వాత వావ్ అవును. సుకూన్ రావచ్చా? రాకూడదు. రాకూడదు. కస్రా తర్వాత కేవలం యా సుకూన్ యా వస్తేనే యా సుకున్ మాత్రమే అది రావాలి. మద్ జంట అవుతుంది. దాని పేరు యామద్ అంటాము. 2 హరకాతులు దీర్ఘం తీస్తాము. మరి అలాగే దమ్మాతో పాటు అంటే పేష్తో పాటు అలీఫ్ రాకూడదు. పేస్ట్ అలీఫ్ వస్తుంది కొన్ని చోట్ల, కానీ అది వావు మధ్య యొక్క జంట కాదు. అక్కడ వావు దీర్ఘం తీయం అక్కడ. సరేనా? పేష్తో పాటు అలీఫ్ వస్తే అది వావు మద్ కాదు. పేష్తో పాటు యా సుకూన్ వస్తే అది వావు మద్ కాదు. పేష్తో పాటు వావు సుకూన్ వస్తేనే వావు మద్. మద్ అంటే దీర్ఘం మొహమ్మద్. తీయటం. ఈ వావ్, అలీఫ్, యా, వావ్ అనేది ఆ, ఈ, ఊ ఈ 3 అక్షరాలని ఇవి సూచిస్తాయి అన్నమాట. ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తున్నాం ఇప్పుడు? 2 రెండు హరకాతులు హక్కు. దీర్ఘం తీస్తున్నాము. ఈ పేరేమిటి? జనరల్ పేరు ఇది. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడ చదువుకుంటున్నారు, ఇస్లామిక్ స్టడీస్ ఎక్కడ చదువుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు? మేము రబ్బాలో చదువుకుంటున్నామండి అంటారు. రవ్వ. అది జనరల్ పేరు అది. ఇంకా అడుగుతారు ఆయన, మీరు ఏ లెవెల్లో ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు అప్పుడు? మేము రబ్బా స్టూడెంట్స్ అని లెవెల్ 2లో. చెప్తారా? సార్ సెకండ్ లేదు, లెవెల్లో. లెవెల్ 2లో ఉన్నాం సార్. లెవెల్ పేరు చెప్తారు అప్పుడు మీరు సెకండ్ లెవెల్లో అవును. ఉన్నామండి అని చెప్తారు. ఇక్కడ మనకు ఇది రబ్వా స్టడీస్, రబ్వా ఇస్లామిక్ స్టడీస్ అనేది ఈ పేరు అన్నమాట. జనరల్ పేరు ఇది. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అంటే ఇది జనరల్ పేరు. మీరు ఒక కోర్స్ చదువుతున్నారు, ఇస్లామిక్ స్టడీస్ కోర్సు చదువుతున్నారు. మీరు ఏ తరగతిలో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు అంటే దానికి మళ్ళా మీరు స్పెసిఫిక్గా చెప్తున్నారు పూర్తిగా. ఫస్ట్ లెవెల్లో ఉన్నారా, సెకండ్ లెవెల్లో ఉన్నారా, థర్డ్లో ఉన్నారా, ఫోర్త్లో ఉన్నారా, ఫిఫ్త్లో ఉన్నారా, క్లియర్గా చెప్తున్నారు. ఇంకో ఉదాహరణ ఏమిటి అంటే డిగ్రీ చదువుతున్న అబ్బాయి మీ దగ్గరికి వస్తే ఏం చేస్తున్నారా బాబు అంటే నేను డిగ్రీ చదువుతున్నానండి అంటాడు. డిగ్రీలో మరి నువ్వు ఏ ఏ ఏ ఏ సంవత్సరంలో ఉన్నావు అంటే చెప్తాడు. లేదా ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేస్తున్నావు అంటే చెప్తాడు. బీకామ్ చేస్తున్నా, బీఏ చేస్తున్నా, బీఎస్సీ చేస్తున్నా, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తున్నా. ఎన్ని డిగ్రీలే కదా.
యూనివర్సిటీ నుంచి వచ్చే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నా 3 సంవత్సరాల 4 సంవత్సరాల డిగ్రీలో ఉంటే అతను నేను డిగ్రీ చదువుతున్నాను అని చెప్పాడు అనుకోండి, అది జనరల్గా చెప్తున్నాడు, జనరల్ విషయం చెప్పాడు. మరి స్పెసిఫిక్గా మీరు అడిగారు ఏ డిగ్రీ చేస్తున్నావయ్యా అంటే చెప్తాడు నేను బీకామ్ చేస్తున్నానండి, బీఏ చేస్తున్నాను, లేదా ఇంకేదైనా ఉంటే చెప్తాడు. మరి ఆ విధంగా ఇక్కడ మన అలిఫ్ మద్ అనేది జనరల్ పేరు, యామద్ అనేది జనరల్ పేరు, వావ్మద్ అనేది జనరల్ పేరు. దీన్ని మోర్ స్పెసిఫిక్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ అక్షరాన్ని డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆ అక్షరం ఏమిటి? హంజా ఒక అక్షరం గనక మూడింట్లో కూడా హంజా ఉన్నట్లయితే, అంటే జబర్ జేర్ పేష్ ఫథా కస్రా దమ్మా ఉన్న అక్షరము అది స్వయంగా హంజా ఉన్నట్లయితే దానిని మద్దల్ బదల్ అంటున్నారు. ఇక్కడ దీన్ని అలీఫ్ మద్ అని చెప్పినా కరెక్టే, మద్దల్ బదల్ అని చెప్పినా కరెక్టే. మద్దల్ బదల్ అని చెప్తే ఇంకా మంచిగా కరెక్ట్గా స్పెసిఫిక్గా చెప్పినట్టు. అలీఫ్ మద్ అని చెప్తే జనరల్ పేరు చెప్పినట్టు. అర్థమైందా? అలాగే ఓకే సార్. కస్రా తర్వాత యాసుకూన్, హంజా ఉంది అక్షరము, కస్రా ఉంది, యాసుకూన్ ఉంది. కస్రా తర్వాత యాసుకూన్ వస్తే మనం అంతకుముందు ఏమనుకున్నాం? యామద్ అనుకున్నాం. కానీ హంజా అక్షరం ఉండటం వల్ల దీనికి ఇంకా మంచిగా చెప్పాలి, ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మద్దల్ బదల్. మరి దమ్మా తర్వాత వావ్ సుకూన్ ఉంటే అంతకుముందు వావ్మద్ అనుకున్నాం. కానీ హంజా అక్షరం ఉంటే గనక దాన్ని మద్దల్ బదల్ అంటున్నాం. అంటే ఈ మూడిటికి కూడా అక్కడ 3 పేర్లు ఉన్నాయి అంతకుముందు జనరల్ విషయంలో, అలీఫ్ మద్ అని, యా మద్ అని, వావ్ మద్ అని. కానీ హంజా అక్షరం గనక దీంట్లో వచ్చినట్లయితే మూడింటికి ఒకే పేరు ఉంది. అదేమిటి? మద్దల్ బదల్. మద్దల్ బదల్ అని చెప్పినా పర్లేదు, లేదంటే మీరు అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అని చెప్పినా పర్లేదు. ఇక్కడ ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తున్నాం మనం? 2 హర్కతులు. 2 హర్కతులు. 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. మరి 28 అక్షరాలలో హంజా తీసేస్తే ఎన్ని అక్షరాలు మిగిలినాయి? 26. 27 అక్షరాలు 27. మిగిలినాయి. 27 అక్షరాలలో ఫథా కానీ, కస్రా కానీ, దమ్మా కానీ వచ్చి దాంతోపాటు అలీఫ్, జంటక్షరం అలీఫ్, లేదా జంటక్షరం యాసుకూన్, లేదా జంటక్షరం వావ్ సుకూన్ వచ్చినట్లయితే దీనిని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబయీ అంటారు. మద్దత్ తబయీ అన్న, మద్దల్ అస్లీ అన్న రెండు కూడా కరెక్ట్, ఒకే దానికి 2 పేర్లు ఉన్నాయన్నమాట. మన తేలిగ్గా ఉండటానికి మద్దల్ అస్లీ అనుకుందాం. మద్దల్ అస్లీలో మనకు ముఖ్యంగా అక్షరం ఏమై ఉండాలి? హంజా ఉండకుండా ఏదైనా ఉండొచ్చు. మద్దల్ బదల్లో అక్షరం ఏదై ఉండాలి? హంజా ఉండాలి. హంజా ఉండాలి. ఇక్కడ హంజా ఉండకూడదు. హంజా లేకుండా 27 లో ఏదైనా రావచ్చు. దాంతో పాటు హంజా కంటిన్యూ లేకుండా అయితే అప్పుడు 27 అక్షరాలలో ఏ అక్షరం వచ్చినా కానీ దాన్ని మద్దల్ అస్లీ అంటున్నాము. హంజా ఉన్నట్లయితే మద్దల్ బదల్ అంటున్నాము. జనరల్ పేరు రెండింటికి ఒకటే. ఇక్కడ కూడా మీరు అలీఫ్ మద్ అంటే ఎవరు తప్పని చెప్పరు, ఇక్కడ యామద్ అంటే ఎవరు తప్పని చెప్పరు, వావ్మద్ అని చెప్తే ఎవరు తప్పని చెప్పరు. అంటే అలీఫ్ మద్, యామద్, వావ్మద్ అలాగే కొనసాగుతుంది ఆ పేరు. కానీ ఇంకా మోర్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అక్షరాన్ని పట్టి ఆ అక్షరాన్ని చూసి మీరు చెప్తారు ఇది మద్దల్ అస్లీనా, మద్దల్ బదల. ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి ఇక్కడ? 2 హర్కతులు. 2 హరకాతులు దీర్ఘం తీయాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి 2 పద్ధతులు అర్థమైనాయి కదా. మన మద్దు తీయటానికి మన ముందు ఎన్ని పద్ధతులు ఉన్నాయి? ఇప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 పద్ధతుల్లో సగీరా ఒకటి వచ్చింది అంతకుముందు, సరేనా? సగీరా అవునండి. వచ్చింది. ఇక్కడ సగీరాలో ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తున్నాం? 2 హరకాతులు. 2 హర్కతులు. మరి సగీరా లెటర్ కాకుండా నార్మల్ అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ ఉన్నా కూడా 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాం. మన 2 మార్గాల్లో ఎటు ప్రయాణం చేసినా మనం చేరే గమ్యం ఒకటే. అదేమిటి? 2 హరకాతుల దీర్ఘం. క్లియర్ అయిందా? ఓకే. దీంట్లో అలీఫ్ మద్లో మద్ అక్షరం ఏమిటి? అలీఫ్ మద్లో మద్ అక్షరం ఏది? అలీఫ్ సగీరా. అలీఫ్ మద్లో మద్ అక్షరం ఏది? ఏ అక్షరం వస్తే మద్ అక్షరం అలీఫ్ మద్లో? అలీఫ్ మద్, యామద్, వామద్. అలీఫే సార్. అలీఫ్ వస్తుంది. యామద్లో మద్ అక్షరం ఏమిటి? యామద్లో యా వస్తుంది. యా సుకూన్ పూర్తిగా చెప్పాలి. యా సుకూన్. వావ్ మద్లో మద్ అక్షరం ఏమిటి? వావ్ సుకూన్. వావ్ సుకూన్. అర్థమైందా మహమూద్ భాయ్?
వావ్ సుకూన్ సార్. అలిఫ్ మధ్లో మధ్యాక్షరం ఏమిటి? అలీఫ్. అలిఫ్ మధ్యలో ఓకే. యా మధ్లో మధ్యాక్షరం ఏమిటి? యా సుకూన్. వావ్ మధ్లో మధ్యాక్షరం ఏమిటి? వావ్ సుకూన్. ఆ, అలిఫ్ మధ్లో అలిఫ్ కంటే ముందు ఏముండాలి? ఆ, ఏ సగిరా హరకాత్ ఉండాలి? సగిరా ఫతా. హరకాత్ ఫథా ఉండాలి. ఫతా ఓకే. ఫతా సార్. ఓకే. ఫతా యా ఫతా ఉండాలి. మధ్లో యా సుకూన్ కంటే ముందు ఏ హరకాత్ ఉండాలి? కస్రా. కస్రా ఉండాలి. వావ్ మధ్లో వావ్ సుకూన్ కంటే ముందు ఏముండాలి? దొమ్మ. దొమ్మ ఉండాలి. అంటే అక్షరం పైన ఫథా అలీఫ్ వస్తే అలీఫ్ మద్ అంటున్నారు. మరి అలీఫ్ దగ్గర అలీఫ్ కాకుండా చిన్న అలీఫ్ ఉంటే ఏం చెప్తారు మీరు? అలీఫ్ సగిరా. అలీఫ్ సగీరా. ఆ చిన్న అనేది అరబీలో చిన్న అంటే సగిరా సగీరా. చిన్న సైజులో చిన్నగా ఉంటే సగీరా అంటారు. సరేనా? మన దగ్గర చిన్నోడు అంటాం కదా, ఇంట్లో చిన్నోడు ఉంటే. మరి ఇక్కడ సగీర్ సగీర్ అంటారు. సగీర్ అంటే చిన్నోడు, సగీర్. కబీర్ అంటే పెద్దది. సగీర్. ఓకేనా? మరి ఇక్కడ సగీరా అనేది అలీఫ్ ఫథా తర్వాత చిన్న అలీఫ్ ఉంటే అలీఫ్ సగీరా. ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి అప్పుడు? 2 హరకతులు. 2. యా రెండు హరకాత్. యా కస్రా తర్వాత యా సగీరా ఉంటే 2 హరకతులు. ఓకే. దమ్మా తర్వాత వావ్ సగీరా ఉంటే 2 హరకతులు. 2 హరకాతులు. ఇప్పుడు మీకు క్లియర్ అయిందా కాన్సెప్ట్? 2 రెండు హరకాతులు అంటే మొదటి మెట్టులో మనం కేవలం 2 హరకాతులు మాత్రమే దీర్ఘం తీయాలి. దాని కాంబినేషన్ ఏమేమిటో చెప్పండి ఒకసారి అబ్దుల్ అజీం భాయ్. ఫతా తర్వాత అలీఫ్ రావాలి. అలీఫ్ సగీరా. అలీఫ్ ఫతా తర్వాత అలీఫ్ సగిరా రావాలి. దాన్ని 2 హరకతులు దీర్ఘం తీయాలి. కంటిన్యూ చేయండి. కసరా తర్వాత యా సగిరా రావాలి. అది 2 హరకతులు దీర్ఘం తీయాలి. దొమ్మ తర్వాత వావ్ సగిరా రావాలి. అది 2 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్లో ఎలా హంజా ఉంటుంది కాంబినేషన్? కాంబినేషన్ 28 అక్షరాల్లో ఏదైనా రావచ్చు. 28 అక్షరాల్లో ఏదైనా వచ్చి ఫతా ఉండి పక్కన అలీఫ్ సగిరా వస్తే అది 2 హరకతులు దీర్ఘం తీయాలి. అలీఫ్ మద్ గురించి చెప్తున్నారు మీరు. అలీఫ్ మద్లో ఏం కావాలి మనకు? అలీఫ్ కావాలా, అలీఫ్ సగీరా కావాలా? అలీఫ్ కావాలి. అలీఫ్ కావాలి. ఓకే. ఆ, అదే హర్కత్ ముందు మామూలుగా 28 లెటర్స్ కాకుండా హంజా వస్తే అప్పుడు ఆ, మద్దలు బద్దలు అవుతుంది. ఓకే. అలాగే సగీరా ఇప్పుడు మిగతా 27 లెటర్స్ ఏమైతే ఉన్నాయో అవి హంజా తప్ప మిగతా ఏదైనా రావచ్చు. అవి మామూలుగా ఆ, 2 హరకతులు దీర్ఘం తీసి చదువుతారు. మధ్యలో అస్లీ అవుతుంది. మధ్యలో అస్లీ అని చెప్తారు. మద్దల్ అస్లీ చెప్తాము. ఫతా తర్వాత అలీఫ్ వస్తే, కసరా తర్వాత యాసుకున్ వస్తే, దమ్మా తర్వాత వాసుకున్ వస్తే, యాసుకుని వస్తే అక్షరం హంజా కాకుండా వేరే అక్షరం ఉన్నట్లయితే అప్పుడు అది మద్దల్ అస్లీ అవుతుంది. అక్షరం హంజా మధ్యలో అయినట్లయితే అస్లీ అవుతుంది. మద్దల్ బదల్ అవుతుంది. మధ్యలో బదలు అవుతుంది. మహమ్మద్ భాయ్ మీకు క్లియర్ అయిందా? కన్ఫ్యూజ్ అయ్యారా? కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను సార్. ఈ టేబుల్ బట్ కనపడుతుంది కదా దీన్ని మీకు? రివిజన్ చేసుకుంటాను మళ్ళీ ఒక్కసారి. మీకు ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ కావాలి, అందుకని నేను మీతో ఉన్నాను. కనిపిస్తుంది సార్. టేబుల్లో ఉన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఆ టేబుల్ కనిపిస్తుంది సార్. ఆ టేబుల్ని మీరు చూస్తూ నాకు చెప్పాలి. ఆ టేబుల్ ని చూస్తున్నాను సార్. అలిఫ్ సగీరాది. ఫస్ట్ భాగం ఏముంది ఇక్కడ? అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. సరేనా? అలిఫ్ సగీరా, యా సగీరా కనబడుతుందా? అవును సార్. దీని తర్వాత ఎన్ని అక్షరాల్లో రావచ్చు ఇది? అలిఫ్ సగీరా, యా కనిపిస్తుంది సార్. సగీరా, వావ్ అలిఫ్ సగీరా, సగీరా.
28 అక్షరాలు సార్. 28 అక్షరాల్లో ఏదైనా రావచ్చు. ఓకే, మొదటి కండిషన్, ఇది మొదటి షరతు. ఏదైనా 28 అక్షరాలు. ఉమ్. రెండో షరతు ఏమిటి? అక్షరం పైన ఒక కసరా ఉండాలి, అదే ఫతా గాని ఫతా ఉండాలి సార్. అక్షరం పైన ఫతా. ఫతా ఉండి యాసుకును లేదు, అలిఫ్ సగిరా కానీ ఉండాలి. ఫతా ఉంటే దీని జంట ఏమిటి? ఫతా అలిఫ్ సగిరా సార్. అలిఫ్ ఫతా ఉంటే సగీరా. దాని జంట అలిఫ్ సగీరా అలిఫ్ సగిరా, లేదా ఖడా జబర్. ఖడా జబర్. ఓకే, కసరా కసరా ఉంటే కసరా ఉంటే యా సగిరా సార్, లేదా ఖడా జైర్. ఖడా జే. దమ్మ దమ్మ ఉంటే వావ్ సగీరా. లేదా ఉల్టా పేష్. ఆ, లేదా ఉల్టా పేష్. ఎన్ని హరకాతులు దీర్ఘం వావ్ తీస్తాం సగీరా. అప్పుడు? రెండు హరకాతులు దీర్ఘం సార్. సగీరా లేకపోతే దీర్ఘం వస్తుందా? అలిఫ్ సగీరా కానీ, యా సగీరా కానీ, వావ్ సగీరా కానీ లేకపోతే దీర్ఘం తీస్తామా? కుదరదు సార్. కుదరదు. సరేనా? మరి కుదరదు. రెండో భాగానికి రండి. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. కనపడుతుందా? అలిఫ్ కనిపిస్తుంది. తేడా ఏమిటి? అలిఫ్ సగీరాకిను అలిఫ్ మద్కి తేడా ఏమిటి? సగీరా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న అలీఫ్ ఉండటం వల్ల సగీరా వచ్చింది. అలీఫ్ మద్ అని ఎందుకు వచ్చింది? నార్మల్ అలీఫ్ ఉండటం వల్ల అలీఫ్ మద్ వచ్చింది. చిన్న అలీఫ్ కాదు, నార్మల్ అలీఫ్. అలాగే యా సగీరా ఎందుకు వచ్చింది? చిన్న యా ఉంది అక్కడ. యా మద్లో ఏముంటుంది? యా సుకూన్ ఉంటుంది. మరి వావ్ సగీరాలో ఏముంటుంది? చిన్న వావు ఉంటుంది. మరి వావ్ మద్లో ఏముంటుంది? వావ్ సుకూన్ ఉంటుంది. తేడా ఇది. ఇప్పుడు చెప్పండి మీరు. 28 అక్షరాలలో ఏదన్నా అక్షరం ఉండొచ్చు. అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్లు. తర్వాత ఇవి రెండు హరకతులు తీయాలి. అలిఫ్ 28 అక్షరాల పైన కింద ఏముండాలి అప్పుడు? ఫతా ఫతా కసరా దమ్మా సార్. ఫతా ఉంటే దాని జంట ఫతా ఉంటే దాని జంట అలిఫ్, పెద్ద అలిఫ్ అలిఫ్ రావాలి. సార్. అలిఫ్ రా. కస్రా ఉంటే దాని జంట యా సుకూన్. యా సుకూన్. వెరీ గుడ్. యా అని చెప్పొద్దు, యా సుకూన్ అని చెప్పండి. యా సుకూన్. దమ్మా ఉంటే దాని జంట వావ్ సుకూన్ సార్. వావ్ సుకూన్ ఉండాలి. ఒకవేళ ఇలా ఉంటే అప్పుడు మీరు ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తారు? రెండు హరకతులు దీర్ఘం. 2 హరకాతులు దీర్ఘం తీస్తారు. ఇక్కడ 28 అక్షరాల బదులు హంజా ఉన్నట్లయితే, అక్షరము హంజా ఉన్నట్లయితే దాని పేరు మద్దల్ బదల్. హంజా లేకపోతే దాని పేరు మద్దల్ అస్లీ. అర్థమైందా? అర్థమైంది. ముందు మనం భాగాలు విడగొట్టుకుంటున్నాం. అలీఫ్ చిన్నదుంటే సగీరా అంటున్నాం, పెద్దదుంటే అలీఫ్ మద్ అంటున్నాం. సరేనా? దాని తర్వాత అది ఫతా కసరా దమ్మా ఉన్న అక్షరం మీద చూపు పెడుతున్నాం, దాన్ని చూస్తున్నాం. హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. క్లియర్ అయిందా? ఇప్పుడు మనకు రెస్ట్రిక్షన్ ఏమిటి చూద్దాం. ఇది పసుపు రంగులో ఉంది కదా, పసుపు రంగులో రెడ్ అక్షరాలతో ఉంది కదా, ఇది మనం చూడాలి ఇప్పుడు. 2 హరకాతులు మాత్రమే దీర్ఘం తీయాలి అంటే ఇక్కడ మద్ అక్షరములు ఏదైతే ఉన్నాయో, అలిఫ్ సగీరా కానీ, యా సగీరా కానీ, వావ్ సగీరా కానీ, అలిఫ్ కానీ, యా సుకూన్ కానీ, వావ్ సుకూన్ కానీ, వీటి తర్వాత వెంటనే హంజా రాకూడదు. ఓకే, ఒక కండిషన్. రెండో కండిషన్, అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, అలిఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరం పైన షద్దా ఉండకూడదు.
తజ్దీద్ అంటారు, తజ్దీద్ అంటారు. శ్రద్ధ ఉండకూడదు. అక్షరం ఏదైనా ఉండొచ్చు, కానీ ముందు ముందు కేసులో ఏమిటి, అక్షరం హంజా రాకూడదు. రెండో కేసులో ఓకే. ఏమంటున్నాము, అక్షరము ఏదైనా ఉండొచ్చు, హంజా ఉండొచ్చు, 28 అక్షరాల్లో ఏదైనా ఉండొచ్చు, కానీ అక్షరం పైన శ్రద్ధ ఉండకూడదు, తజ్దీద్ ఉండకూడదు. మూడో కేసులో ఏమిటి, అలిఫ్ సగీరా తర్వాత, యా సగీరా తర్వాత, వావ్ సగీరా తర్వాత, లేదా మధ్యాక్షరమైన అలీఫ్ కానీ, యా సుకూన్ కానీ, వావ్ సుకూన్ కానీ వచ్చిన తర్వాత ఏ అక్షరమైనా ఉండి దానిపైన సుకూన్ ఉండకూడదు. ఇప్పుడు 3 రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ముందు అన్నీ హంజా ఒప్పుకున్నాం మనం, కానీ దాన్ని ఇప్పుడు రెస్ట్రిక్షన్లోకి తీసుకొస్తున్నాం, నిబంధనలోకి తీసుకొస్తున్నాము. ఎందుకని, మనం తీయవలసిన హరకాతులు ఎన్ని ఇక్కడ, కేవలం రెం- 2 రెండు హరకాతులు హరకతులు. మాత్రమే తీయాలి. 2 హరకాతులు మాత్రమే తీయాలి అంటే దానికి ఒక నిబంధన అంటూ, ఒక బౌండరీ పెట్టుకుంటున్నాం, ఒక లిమిటేషన్ పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఓకే. ఆ బౌండరీలో ఉంటేనే 2 హరకాతులు. బౌండరీ దాటేసిందంటే, క్రికెట్ ఆడేటప్పుడు చూస్తారు కదా మీరు, బౌండరీ లోపల ఉంటే అది ఎన్ని పరుగులు చేస్తారో అన్ని పరుగులే వస్తాయి. బౌండరీ దాటితే ఏమవుతాయి, 4 రన్స్ ఇచ్చేస్తారు. నేల మీద దొర్లుకుంటూ వెళితే 4 రన్స్ ఇస్తారు. నేల మీద దొరలకుండా గాల్లో ఎగురుతూ బౌండరీ దాటింది అనుకోండి, ఎన్ని రన్స్ ఇస్తారు అప్పుడు, 6. 6 ఇస్తారు, 6 అంటారు. అవునా? అవును. ఇక్కడ కూడా అంతే. 2 హరకాతులు అంటే బౌండరీ లోపలే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆ బౌండరీ లోపల ఉంటేనే, బౌండరీ అంటే ఏమిటి, ఇప్పుడు మన బౌండరీలు ఏమేమిటి, ఇప్పుడు హంజా, తర్వాత వచ్చే అక్షరంపై శ్రద్ధ, తర్వాత వచ్చే అక్షరంపై సుకూన్. ఇవి మనకు బౌండరీలు. ఇవి ఈ బౌండరీ లోపల ఉంటే 2 రన్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? ఓకే. బౌండరీ దాటింది, ఓకే సార్. బౌండరీ దాటింది అంటే ఏమిటి, బౌండరీ ఏమిటి ఇక్కడ మనకు, హంజా అక్షరము 4 రన్స్ ఇవ్వాలి హంజా అంటే హంజా హంజా రావాలి. హంజా పైన ఏముండాలి చెబుతున్నామా ఇక్కడ, కాదు. హంజా పైన ఫథా ఉన్నా, కసరా ఉన్నా, దమ్మా ఉన్నా, హంజా పైన ఫతతైన్ ఉన్నా, కసరతైన్ ఉన్నా, దమ్మతైన్ ఉన్నా, దానిపైన ఉన్న హరకాత్తో మనకు సంబంధం లేదు. మద్దక్షరం తర్వాత హంజా కనపడితే మీరు ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి, 4 హరకాతులు 4. దీర్ఘం తీయాలి. బంతి దొర్లుకుంటూ బౌండరీ దాటితే 4 రన్స్ అంపైర్ ఇచ్చేస్తాడు. సరేనా? ఓకే. ఓకే. ఎగురుకుంటూ హంజా వెళ్తే సిక్సర్ అవుతుంది. సిక్సర్ కావాలంటే అక్షరం పైన శ్రద్ధ, అక్షరం పైన సుకూన్. ఓకే. క్లియర్ అయిందా? ఇప్పుడు 28 అక్షరాల్లో ఏదైనా ఉండొచ్చు. శ్రద్ధ సుకూన్లో ఏదైనా ఉండొచ్చు. ఆ, 6 హరకాతులు దీర్ఘం తీయటంలో అక్షరము 28 ఓకే. అక్షరాలలో ఏ అక్షరమైనా రావచ్చు అక్కడ. ఓకే. కానీ ఇక్కడ 4 ఒక హరకాతులు దీర్ఘం తీయాలంటే ఏ ఏ ఏ అక్ష ఏమిటి కండిషను? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ హంజా. లెటర్ ఉంది హంజా ఉండాలి. దీనికి. హంజా ఉంటేనే 4 హరకాతుల దీర్ఘం వస్తుంది, లేకపోతే రాదు. ఓకే. ఎగ్జాంపుల్ లెటర్ ఏమైనా చూపిస్తారా సార్ ఒకసారి? ఇక్కడ చూడండి, ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, కనబడుతుందా? ఆ, ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది అంటే జంట కాంబినేషన్ అయినా, దీర్ఘం యొక్క జంట కాంబినేషన్ అయినా కాదా? కాంబినేషన్ సార్. అవునండి. ఇది మధ్య యొక్క జంట. ఆ మధ్య జంటకు ఏం పేరు పెడుతున్నాం ఇక్కడ, అలీఫ్, పెద్ద అలీఫ్ వచ్చింది కాబట్టి అలీఫ్ మద్ అంటున్నాము. అలిఫ్ మద్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశారు, ఇంకా పరిశీలిస్తూ మళ్ళీ ఇంకోసారి చూశారు, అప్పుడేం కనబడింది మీకు, అక్షరం కనబడింది. హంజా కనబడింది. హంజా హంజా. కనపడంగానే దీన్ని ఇంకా కొంచెం ప్రమోషన్ ఇచ్చి మద్దల్ బదల్ అంటున్నారు. అవును. ఇప్పుడు అజీం భాయ్ మధ్యలో. మద్దల్ బదల్ అన్నారు, మహమూద్ భాయ్ అలీఫ్ మద్ అన్నారు. మీ ఇద్దరు కరెక్ట్ చెప్పినట్ట, తప్పు చెప్పినట్ట? ఇద్దరం కరెక్ట్ చెప్పినట్టే సార్. ఇద్దరూ కరెక్ట్ కరెక్టే. చెప్పినట్టే. ఎందుకంటే దీనికి ఇద్దరు 2 కరెక్టే. పేర్లు ఉన్నాయి. అలీఫ్ మద్ అనేది జనరల్ పేరు, మద్దల్ బదల్ అనేది స్పెసిఫిక్ అన్నమాట. ఖచ్చితంగా దాని పేరు మద్దల్ బదల్ అవుతుంది. మరి దీన్ని 4 హరకాతులు దీర్ఘం చేయాలి అంటే
ఈ మద్ అక్షరం ఏదైతే అలిఫ్ ఉందో దీని తర్వాత ఏం రావాలి మనకు? బౌండరీ బౌండరీ కావాలి. బౌండరీ దాటాలంటే ఏం హంజా చేయాలి? హంజా రావాలి. హంజా కావాలి. హంజా ఇక్కడ రావాలి. చూడండి, జీమ్ ఉన్నది, పైన ఉమ్. ఫథా ఉన్నది, అలీఫ్ అట్లా ఉన్నది. ఉంది. ఫథా తర్వాత అలీఫ్ ఓకే. వస్తే ఇది అలీఫ్ సగీరా అవుతుందా, అలీఫ్ మద్ అవుతుందా? అలీఫ్ మధ్య అలీఫ్ చిన్నదా పెద్దదా? పెద్దది. అది పెద్ద సార్. పెద్దది కాబట్టి పెద్ద అలీఫ్ అలీఫ్ మద్ వచ్చింది. అవుతుంది. అవునా? అలీఫ్ మధ్య అవుతుంది. అవును. అలీఫ్ మాది. ఓకే, అలీఫ్ మద్ అయిపోయింది. ఇప్పుడు మద్దల్ బదలా మద్దల్ అస్లీనా? మధ్యలో బదలైతే కాదు. ఆ ఇక్కడ జీమ్ హంజా వచ్చింది ఉంటేనే కాబట్టి. మద్దల్ బదల్ అవుతుంది. కాబట్టి ఇది మద్దల్ అవును. బదల్ కాదు, ఇది మద్దల్ అస్లీ ఆ, అవుతుంది. ఇక్కడ వరకు చూస్తే ఓకేనా? అవును. అవును. ఓకే. ఇప్పుడు అలీఫ్ పక్కన తర్వాత హంజా ఉంది, మళ్ళీ ఏముంది? హంజా వచ్చింది. హంజా వచ్చింది. ఈ హంజా చూసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ముందుంటే మద్దల్ బదల్ అయ్యేది, కానీ ఇప్పుడు అలీఫ్ తర్వాత వచ్చింది. అవును. ఇక్కడ రెండు హరకాతులతో పని జరుగుతుందా? కాదు. ఇక్కడ ఒక హరకాతు. నాలుగు నాలుగు హరకాతులు దీర్ఘం తీయాలి. ఆ, 4 హరకాతుల తర్వాత జా ఆ, హ్మ్. 4 హరకాతులు హంజా ఇక్కడ ఒక దీర్ఘం హరకాతు. తీయవలసి ఉంటుంది. ఎందుకంటే ఉమ్. ఇక్కడ బౌండరీ దాటింది బంతి. ఉమ్. మహమూద్ భాయ్, సార్ అర్థమైందా? అర్థమైంది సార్. అదే హంజా లేకపోతే అక్కడ ఎన్ని హరకాతులు దీర్ఘం తీసేవాళ్ళు? హంజా హంజా లేకపోతే 2 హరకతులే సార్. రెండే తీసేవాళ్ళు. ఈ హంజా అవును. రావటం వలన రెండింటితో పని జరగదు. కనీసం 4 లేదా 5 హరకాతులు ఇక్కడ దీర్ఘం తీయాలి. అలాగే ఇక్కడ అవును. కస్రా ఉన్నది, యా సుకూన్ ఉన్నది. ఈ రెండింటి కాంబినేషన్తో మనకు యామద్ వస్తున్నది. అక్షరం జీమ్ కాబట్టి దీన్ని చూస్తే మద్దల్ ఆ, యామద్ అయింది మధ్యలో ఇది. వాజిబ్. ఆ, లేదు, ఇక్కడ వరకు చూస్తే హంజా గురించి తర్వాత చూద్దాం. కస్రా ఓకే. తర్వాత యా సుకూన్ వచ్చింది. అక్షరం జీమ్ కాబట్టి మద్దల్ అస్లీ అనొచ్చు, యామద్ అనొచ్చు. కానీ మద్ అక్షరం ఏమిటి ఇప్పుడు దీంట్లో? యా మధ్య. యా సుకూన్. యాసుకున్. మద్ అక్షరం యాసుకున్. ఏమిటి ఇక్కడ? యాసుకు యాసుకున్. యా సుకూన్ తర్వాత హంజా వచ్చింది. ఇప్పుడు బౌండరీ దాటింది బంతి. అవును. అంటే 4 హరకతులు. 4 హరకాతులు నా- తప్పనిసరిగా తీయాల్సిందే. 4 హరకాతులు. ఉం. దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతాం? ఒకవేళ హంజా లేదంటే ఎలా చదివేవాళ్ళం? జియా. హంజా జీ. ఈ ఈ జాకు గుడి దీర్ఘం. ఆ, జీ కసరా ఉంది కాబట్టి జీ జీ. జీ. ఓకేనా? జీ. ఇది ఉమ్. హంజా పైన సుకూన్ ఏదైతే ఉందో దీన్ని విడిచిపెట్టండి, దీన్ని పట్టించుకోవద్దు. జీ ఓకే. జీమ్ కస్రా యా సుకూన్. మద్దక్షరం ఏమిటి ఇక్కడ? యా సగీరానా లేకపోతే యానా? యా సుకూనా? యా- యా సుకూన్. యాసుకు సార్. యాసుకున్. మామూలుగా చూస్తే ఇది యామద్. ఇది యామద్ అలీఫ్ మద్ తర్వాత అలీఫ్ సగీరా తర్వాత అలీఫ్ మద్ తర్వాత యా సగీరా యామద్ వావ్ సగీరా వావ్ మద్ తర్వాత హంజా వెంటనే మీకు కనపడితే ఇది 2 హరకాతులు కాదు, ఇక్కడ 4 లేదా 5 హరకాతులు ఖచ్చితంగా దీర్ఘం తీయాలి. ఓకేనా? ఓకే. ఓకే, దీని గురించి చెప్పండి. మహమూద్ భాయ్ మీరు చెప్పండి, దీన్ని వివరించండి. ఈ- ఈ షీ- షీన్ తర్వాత ఇది కూడా 4 హరకతులు తీయాలి సార్. ఉమ్, ఎందుకు తీయాలి అనేది చెప్పాలి మీరు. ఆ, మా ఇది సార్ మా దాని బట్టి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే అలీఫ్ మద్ తర్వాత హంజా వచ్చింది, లేదా మద్దల్ అస్లీ తర్వాత హంజా వచ్చింది కాబట్టి 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. సింపుల్గా ఉందా? ఆ, చదవండి ఇది. యా
షా ఆ. ఈ షా ఆ, ఓకే. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ చూసి చెప్పండి. ఇక్కడ కసరత్తేను ఆ రూల్ మీ రాదేమో సార్. మీ వాయిస్ చాలా తక్కువగా వినపడుతుంది. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ కసరత్తేను వచ్చింది సార్. ఆ ఆ రూల్ రాదనుకుంటున్నా సార్ నేను. హంజా మీద ఏదైనా కసరత్ హరకత్ రావచ్చు. హంజా ఉంటే చాలు మనకు. ఓకే. మా మా ఈ ముందు చెప్పండి. 2 హరకాతుల, 4 హరకాతుల, 6 హరకాతుల? ఆ, నాలుగైదు నాలుగైదు హరకతులు తీయాలి సార్. 4, 5 తీయాలి. కారణం ఏమిటి? అలీఫ్ మద్ తర్వాత అలిఫ్ మధ్య తర్వాత హంజా ఉంది. వచ్చింది. ఓకేనా? అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. హంజా కనపడపోతే ఎన్ని హరకాతులు తీస్తారు మీరు? 2 హరకతులు. 2 హరకాతులు. హంజా కనపడితే హంజా కనిపిస్తే 4-5 హరకతులు తీ. ఓకే. తర్వాత అక్షరం పైన షద్దా కానీ సుకూన్ కానీ ఉంటే 2 హరకతులు. తర్వాత అక్షరం పైన మద్దక్షరం తర్వాత వచ్చే అక్షరం పైన షద్దా కానీ సుకూన్ కానీ ఉంటే ఇక్కడ చూడండి. అలీఫ్ మధ్యేనా ఇది? దాల్ ఫథా అలీఫ్. ఆ, అవును సార్. తర్వాత అక్షరం పైన ఏం కనబడింది ఇప్పుడు? శ్రద్ధ. ఇక్కడ ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి? ఇక్కడ 4-5 హరకతులు తీయాలి సార్. హంజా ఉంటే 4, 5. 4 హరకతులు. లేదు, హంజా ఉంటే 4 లేదా 5. కానీ హంజా కాదు కదా ఇది. తర్వాత అక్షరము శ్రద్ధ శ్రద్ధ ఉంది సార్. షద్దా ఉంది. ఇక్కడ షద్దా హంజా కనపడిన తర్వాత మీకు 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి అని మనం చదువుకున్నాం. కానీ ఈ మధ్య అక్షరం తర్వాత ఏ అక్షరమైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని మీద హరకాత్ కూడా ఏదైనా ఉండొచ్చు. కానీ షద్దా గనక కనపడితే దీనికి ఇంకా ప్రమోషన్ దొరికి 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీయాలి. ఎన్ని? అంటే ఇప్పుడున్న దాని మీద కొంచెం హై పిచ్ సార్. కొంచెం లాంగ్. ఇది అన్నిటికంటే ఆఖరి లిమిట్ అన్నమాట. దీని తర్వాత ఇంకే మద్దు లేదు. లాంగెస్ట్ మద్ అన్నమాట. దాబ్బతిన్ 6 హరకతులు హజ్జక. 6 హరకతులు. 6 లేదా 7 హరకాతులు అంటే 7 లాంగెస్ట్. మీరు ఎంత హరకతులు. దీర్ఘం తీస్తే అంత దీర్ఘం తీయండి. అందుకనే మనం ఓకే. సూరతుల్ ఫాతిహా చదువుతున్నప్పుడు ఈ ఇమాం గారు బాగా లాగుతారు ఆపినప్పుడు. వలద్దీన్. ఎందుకు లాగుతారు ఆయన? ఇక్కడ అలీఫ్ మద్ ఉన్నది, తర్వాత లాం అక్షరం పైన శ్రద్ధ ఉన్నది. కనబడుతుందా శ్రద్ధ? శ్రద్ధ కనబడుతుంది సార్. ఇందువలన ఇమాం గారు 6 లేదా 7 హరకాతులు ఇక్కడ దీర్ఘం తీస్తారు. ఓకే. అలిఫ్ మద్ తర్వాత హంజా వస్తే 5 లేక 6 హరకతులు. 4 లేదా 5 4 లేక 5 హరకతులు దీర్ఘం తీయాలి. శ్రద్ధ వస్తే కనుక 6 లేక 7 హరకాతులు దీర్ఘం తీయాలి. ఓకేనా? ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. హంజా ఉంటే ఎన్ని హరకాతులు? హంజా తర్వాత శ్రద్ధ సార్. లేదు, హంజా ఉంటే 3 4 డిఫరెంట్ లేక కేసెస్ 5 ఇవి. హరకతులు సార్. ఈ 3 డిఫరెంట్ కేసెస్, రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఇప్పుడు అలిఫ్ సగీరా అక్షరం వచ్చింది, అలిఫ్ సగీరా తర్వాత హంజా వచ్చింది. ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తారు? హంజా వస్తే 4 హరకతులు. 4 లేదా 5. మొదటి కేసు ఇది. 4 అలిఫ్ లేదా 5. సగీరా తర్వాత అక్షరంపై శ్రద్ధ వచ్చింది. ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తారు? 2 హరకతులు. అలిఫ్ సగీరా తర్వాత 6 లేక 7 హరకతులు. 6 లేదా 7 శ్రద్ధ. హరకాతులు. అలిఫ్ సగీరా 6 తర్వాత అక్షరంపై 6 శ్రద్ధ హరకతులు. ఉంటే 6 లేదా అలిఫ్ 7 సగీరా. హరకాతులు. ఓకే.
అలాగే అలిఫ్ సగీరా తర్వాత అక్షరంపై సుకూన్ ఉంటే, జజం ఉంటే, సుకూన్ ఉంటే అలా వెంటనే చదవాలి కదా సార్? లేదు, తర్వాత అక్షరంపై జజం ఉంటే అలిఫ్ సగీరాను 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీయాలి. ఆ అక్షరాన్ని ఆపేయాలి అక్కడ, అది వేరే సంగతి. కానీ దానికంటే ఓకే. ముందున్న మద్ ఏదైతే ఉందో అలిఫ్ సగీరాలో 2 హరకాతులు కాకుండా 6, 7 హరకాతులు తీసి అప్పుడు ఆపాలి. ఓకే. స్టాప్ చేయాలి ఒక్కసారిగా బ్రేక్ వేసినట్టు. లాంగ్ బ్రేక్ వేయాలి ఇక్కడ. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు 3 కేసులు ఇవి. హంజా తర్వాత షద్దా రావాలి, హంజా తర్వాత సుకున్ రావాలి, అది కాదు ఇక్కడ కేసు. మద్దక్షరం తర్వాత హంజా వస్తే 4, 5 అక్షరం హరకాతులు, తర్వాత మద్దక్షరం హంస తర్వాత వస్తే షద్దా వస్తే 4, 5 హరకాతులు, మద్దక్షరం తర్వాత సుకున్ వస్తే 4, 5 హరకాతులు. క్లియర్ సార్. క్లియర్ అయిందా కాదా? క్లియర్ అయ్యింది, క్లియర్ అయ్యింది. ఇక్కడ మీకు మూడో కేసు కూడా చూపిస్తాను. ఉమ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, 2 హరకాతుల మధ్యకు ఏమేమి కావాలి మనకు? రెండు హరకాతులు. 2 హరకతులు ఫతా ఉండి అలీఫ్ కానీ అలీఫ్ సగీరా కానీ ఉండాలి. ఓకే, ఇంకా 28 అక్షరాల్లో ఏదైనా ఉండొచ్చు. యా 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 సగిరా, వావ్ సగిరా. తర్వాత యా చెప్పండి. అలాగే యాసగిరా కసరా అయితే యాసగిరా ఉండాలి, యా కానీ యాసగిరా కానీ ఉండాలి. అది 2 హరకతులు. ఫతా ఉండి వావ్ సగీరా ఉంటే అది అది కూడా 2 వావ్ హరకతులు. సగీరా కానీ వావ్ సుకూన్ కానీ, వావ్ సుకూన్ కానీ అవును. అక్కడ 2 హరకాతులు ఒకవేళ దీర్ఘం తీస్తున్నారు. 2 హరకతులు దొరికింది. ఒకవేళ 28 అక్షరాల్లో ఆ, హంజా కానీ 28 వస్తే అక్షరాలు ఏ అక్షరమైనా ఉండొచ్చు. ఒక అక్షరం హంజా వస్తే అప్పుడు అది మద్దల్ బదల్ అవుతుంది. బదల్ ముందుగా బదల్. వస్తే ఫథా కసరా దమ్మా ఉన్న అక్షరం హంజా అయితే మద్దల్ బదల్ అవుతుంది. అవును, మద్దల్ బదల్ అవుతుంది. అది కాక మిగతా 27 అక్షరాల్లో ఏదైనా వస్తే అది మామూలుగా 2 హరకతులు దీర్ఘం తీస్తారు. మద్దల్ అసలే అవుతుంది. రెండిట్లో 2 హరకాతులే మద్దల్ తీయాలి. అసలు మద్దల్ అసలే అవుతుంది. ఓకే, 4 హరకాతులు దీర్ఘం ఎలా వస్తుందో చెప్పండి. 4 4 హరకతుల్లో హరకతులు అంటే హంజా మద్ద ఉండాలి. తర్వాత హంజా రావాలి, మద్దక్షరము తర్వాత తర్వాత హంజా రావాలి. మధ్యాక్షరం తర్వాత హంజా ఉండాలి. మద్దక్షరాలు ఎన్ని ఉన్నాయి? 3. అలీఫ్, యా సుకూన్, అలీఫ్ యా సుకున్ వావ్ సుకున్. వావ్ సుకూన్. అలాగే అలీఫ్ సగీరా వచ్చినా, వావ్ సగీరా వచ్చినా, యా సగీరా వచ్చినా కూడా వెంటనే హంజా వస్తే అప్పుడు కూడా 4 హరకాతులు దీర్ఘం తీయాల్సిందే. అవును. సగీరా అక్షరం ఉన్నా, నార్మల్ మద్దక్షరం ఉన్నా, రెండిట్లో కూడా. ఓకేనా? 6 హరకాతులు దీర్ఘం ఎప్పుడు తీయాలి? 6 శ్రద్ధ శ్రద్ధ ఉండాలి సార్. మధ్య శ్రద్ధ ఉండాలి. తర్వాత శ్రద్ధ ఉండాలి. మద్దక్షరము తర్వాత సగీరా కావచ్చు, నార్మల్ అక్షరం కావచ్చు. మద్దక్షరం తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ ఉండాలి. ఆ అక్షరము 28 అక్షరాల్లో ఏదైనా ఉండొచ్చు. అది శ్రద్ధ ఉన్నా, సుకూన్ ఉన్నా. శ్రద్ధ కానీ సుకూన్ ఉన్నా కానీ. సుకూన్ ఉన్నా కానీ అప్పుడు మనం 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. దీనికి మించిన దీర్ఘం లేదు ఇంకా అరబీలో. అవును. ఇది లాస్ట్ అన్నమాట. ఇదే లాస్ట్ హై పిచ్ సార్, అంతే 5, కదా 6 సార్? అనేది లాస్ట్. దాని తర్వాత ఇంకా దానికంటే మించిన దీర్ఘం లేదు. అవును. మామూలుగా అది తీసేటప్పుడు మేము మా మా గొంతు సహకరించదేమో సార్, అంత లాంగ్ పిచ్. అంటే అది పొడవు గురించి కాదు. ఇప్పుడు ముగ్గురు మనుషులు మీ ముందు నుంచి ఉంటే ఇతను సైజులో హైట్లో తక్కువ ఉన్నాడు, ఇతను హైట్లో మధ్యంగా ఉన్నాడు, ఇతను హైట్లో ముగ్గురిని కంపేర్ చేసినప్పుడు ఇతను హైట్ ఎక్కువగా ఉంది అని చెప్తాం మనం. అంతేగాని 2 మీటర్లు ఉంటేనే హైట్ అని చెప్పి మనం చెప్పట్లేదు కదా. అదే అవును. కంపారిటివ్గా ఉండాలి. ఇక్కడ కూడా మనం కంపారిటివ్గా తీసుకోవాలి. కొంతమంది ఆ అని 2 హరకాతులు, ఆ
4, ఆ 6 ఇలా కూడా తీస్తారు. అంటే ఆ ప్రపోర్షనేట్ ఉండాలి. అతను చదువుతున్నప్పుడు సూరా చదువుతున్నప్పుడు ఎదుటి మనిషికి అర్థం కావాలి. ఇతను తక్కువ దీర్ఘం తీశాడు, ఇక్కడ కొంచెం మధ్యంగా తీశాడు, ఇతను ఇక్కడ పొడుగ్గా తీశాడు. ఈ 3 స్టెప్పులు అతను తీస్తున్నట్టు అది గుర్తింపు వస్తే చాలు. ఉదాహరణకు అవును. క్లియర్. ఉదాహరణకు ఇక్కడ ఆ, నా అజాన్ కూడా అయింది ఇక్కడ. ఇది చూపిస్తాను మీకు. ఈ ఆయత్లో మీకు ఇక్కడ చూడండి. ఫఇజా జాఅతి తామ్మతుల్ కుబ్రా. ఫఇజా ఎన్ని హరకాతులు ఇక్కడ? 2 హరకాతులు. జాఅతి 2 హరకాలు 4 హరకాతులు. 4, 5 4 తామ్మ 6 హరకాతులు. ఈ డిఫరెన్స్ మీరు చూపించాలి చదివేటప్పుడు. 6 ఫఇజా హరకాలు. జా తా. క్లియర్ అయిందా? అలాగే ఇంతకుముందు నేను వెతికాను, దొరకలేదు, ఇప్పుడు దొరికింది. ఇది మద్ ఉంది. మద్ తర్వాత అక్షరంపై సుకూన్ వచ్చింది. చూడండి. ఆనా. సరేనా? సో మరి ఇంతటితో మరి ముగిద్దాము క్లాసు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనిపైన నాకు ఏమైనా అర్థమైంది సార్. ప్రశ్నలు ఉంటే అల్హమ్దులిల్లా. ఒకసారి మళ్ళీ దీన్ని ఇది చాలా చూసుకోండి. బాగా చూసుకుంటే మీకు ఇన్షాల్లా క్లియర్ అయిపోతుంది. అర్థమైంది సార్. ఇన్షాల్లా. ఇది రికార్డింగ్ కూడా నేను పంపిస్తాను.